ఏయ్ నువ్వేంటి ఇక్కడ వెళ్ళిపో. నీతో కొంచెం మాట్లాడుందా? ఏంటి మాట్లాడేది? నువ్వు వెళ్ళి ఫస్ట్. మాట్లాడేసి వెళ్ళిపోతా. కొంచెం మాట్లాడుంది బుజ్జి. మాట్లాడేది ఏం లేదు, వెళ్ళు. మాట్లాడదాం అంటున్నాను. చెప్పింది కదా, వెళ్ళిపో. కొడితే కోమాలోకి వెళ్ళిపోతాను. నీ ఫోజ్ కొడుతున్నా, ఫోజ్ ఫోజ్ కొడుతున్నా. పక్కనే ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవే, కానీ అవేం ఫీలింగ్సే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అలా వచ్చేసాయి. ఎప్పుడు ఒక అమ్మాయి నా చుట్టూ తిప్పుకోవాలనుకున్నానే, కానీ ఒక అమ్మాయి చుట్టూనే తిరుగుతాను అనుకోవాలా. నా క్యారెక్టర్ అది కాదే. ఫీలింగ్స్ క్యారెక్టర్ దెబ్బ తీసేసిందే. ఏముంది మీ అమ్మాయిలో? ఏముంది? సర్లా, ఇంతకు నువ్వేమనుకున్నావు చెప్పు. ఏంటనుకునేది? అదే లవ్ చెప్పాను కదా. పోరా. ఏయ్ నిన్నే ఆన్సర్ ఏంటో చెప్పేళ్ళు. నిన్నే నీ వెనకాలే పడుతుంటే నేనే అలుసైపోయానా. ఐ లవ్ యు అంటే చీ కొడతా బేటే, ఏమైనా నిన్ను విడువనే. వచ్చింది సమయం వద్దే భయం, నా ప్రాణమిక నీవేలే. ఒక్కొక్క పంటిలోన నీ చేరి దాగిపోనా, నీ నవ్వులాగనే మారనా. నీ కంటి పాపలోన చిరుదీపమై రానా, కన్నీరు ఆవిరయ్యేట్టుగా. Better than singing about the no, we can say the love about the love. We just need me, but yo, everything's ZB low shot. People's be mama about the no, we just drink the low. Then the way just me, but yo, I can't reach your song. యువరాణి మల్లే బెట్టింక చాలే, కొంచెం దిగిరావా. నెత్తెక్కిన కళ్ళే నా వైపే చూస్తే నాలోన ప్రేమ తెలియదా. అయ్యో 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 పై పైన చూడకే
వెళ్ళేవాడికి రోడ్డు మీద ఏమేమి ఉన్నాయంటే అన్నీ తెలుస్తాయి. వాడు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముందట గుంతుండే ఉంటే దాన్ని తప్పించుకొని క్రాస్ అయిపోతాడు, ముందున్నాడు కాబట్టి వాడు. మరి వెనకొచ్చే స్కూటర్ అని పరిస్థితి ఏంటి, వానికి తెలియదు ముందు గుంతున్నాడు, వాడు బ్రేక్ వేస్తాడు. వాడు సడన్గా బ్రేక్ వేసుడితో ఏమవుతుంది, వెనకొచ్చేవాడు వాడి మీదకి ఎక్కిచ్చేస్తాడు. ఇదే పెద్ద పెద్ద మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఎవరెవరికో కాంట్రాక్ట్లు ఇస్తుంది, వారు చేసే నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చేస్తున్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్స్ లో కూడా చాలా గుంతలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిని సరిదిద్ది ఈ ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాడు మిమ్మల్ని కొట్టింది కరెక్ట్ అయితే మీరు చేసింది తప్పు నాన్న. అలాగని నేను వాడిని సపోర్ట్ చేయట్లేదు. ఈ తప్పుని చూశాక మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. నలుగురి ప్రాణాలు నాన్న, అర్థం చేసుకోండి. తెలుసులే, నువ్వు ఆడరా. కోపంగా చూస్తుందిరా. తను వచ్చి 10 నిమిషాలు అవుతుంది, పట్టించుకోకుండా గేమ్ ఆడుతుంటే కోపంగా చూడకుండా ప్రేమతో చూస్తాను. ఎక్కడికి? హాయిగా ఆడుతుంటే ఇక్కడ తీసుకొచ్చావంటే? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, కలవాలనిపిస్తే కనిపించవు. సర్లీ కనిపించాను కదా మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడవు. ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఏంటే లోన్లీ? నువ్వు పుట్టిన 20 సంవత్సరాల తర్వాత కలిసాను నేను. అప్పుడు లేని లోన్ ఇప్పుడు వచ్చిందా? అంటే ఏంటే నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలా? నువ్వు కలవమన్నప్పుడల్లా కలవాలా? ఇవన్నీ ఇంతకుముందు చేసావు కదరా. ఒక చిన్న లాజిక్ చెప్పనా? 7 కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని లవ్ చేయడం కోసం ఒక అబ్బాయి 6 గంటల నుంచే బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాడు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక అదే బస్ స్టాప్లో మనోడు వస్తాడని చెప్పి అమ్మాయి 8 గంటల నుంచి వెయిట్ చేస్తుంటాడు. కానీ మనోడు వస్తాడా? రాడే. హాయిగా ముసుగేసుకొని పడుకొని ఉంటాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అబ్బాయిలు అమ్మాయిల కోసం అడ్డమైన ఖర్చు పెడుతుంటారు. గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు, ఒక్కటేంటి అన్నీ కొని పెడతారు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక రీఛార్జ్ల దగ్గర నుంచి పెట్రోల్ దాకా, టీషర్ట్ దగ్గర నుంచి వాచ్ల దాకా అన్ని అమ్మాయిల చేత ఖర్చు పెట్టిస్తారు. ముందు పావులో ఖర్చు పెడతాడు, తర్వాత రూపాయి ఆశిస్తాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. ముందు మీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతారు, తర్వాత మిమ్మల్ని హచ్చు కుక్కలా తిప్పుకుంటారు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అయినా అర్థం చేసుకోవాలి, అలగకూడదు. ప్రేమ అనేది మందు లాంటిది. అప్పుడప్పుడు తాగితే అందం, ఎప్పుడు తాగితే దూల. నాకు కలవాలనిపిస్తేనే కలుస్తా, మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా. అంతెందుకు, నాకు మూడు వస్తేనే ఏదని చేస్తా. అర్థమైందా? అర్థమైందిరా. నీకు పిచ్చి, మూడు కాదు పిచ్చి. నువ్వు పిచ్చి అనుకో, మూడు అనుకో, ఏమైనా అనుకో, నాకు నచ్చిందే నేను చేస్తా.
లేవడానికి పడుకోవడానికి ఆఖరికి కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ టైం సెట్ చేయొచ్చు, కానీ ఫీలింగ్స్ మాత్రం టైం సెట్ చేయలేవు. క్షణక్షణం పుట్టుకొచ్చే కోరికలు చంపుకొని యుగం మొత్తం బతకడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, ఇప్పుడే పెట్టుకుంటా, దానికోసం టైం సెట్ చేసుకోను. ఏయ్, నువ్వే చెప్పావు కదా ముద్దు పెట్టాలనిపిస్తే పెట్టేయాలని, అందుకే పెట్టాను. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయిరా, కానీ నా ఫీలింగ్స్ నీకెప్పటికీ అర్థం కావు. ఏ బుజ్జి, నువ్వు సెంటి అయిపోయి నన్ను దింపే విషయం మర్చిపోతున్నావే. ఎలా వెళ్తా అనుకున్నావు ఇక్కడ నుంచి? దూకు చచ్చిపోవాలనా? దింప. ఛీ, నువ్వెప్పటికీ మారవరా. చీయా? ఎప్పుడైనా నడుస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. చీ అంట చీ, దీని అమ్మ జీవితం. నిన్ను చూస్తే భయపడాలా, భయంతో వణికిపోవాలా? అసలు నేను ఎందుకు కొట్టాను? తప్పు చేస్తేనే కదా కొట్టింది. నిన్నే కాదు, తప్పు చేస్తే ఎవరైనా కొడతా. నువ్వు పెద్ద మటన్ గాడు వారా, బిర్యానీ వండుకొని తినేస్తాం రోయ్.